ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, ప్రవాస భారతీయులు ముందుకు రావడం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా జరిగింది. అమెరికాలో స్థిరపడిన తమ పుట్టిన గడ్డ మీద ప్రేమతో లక్షల రూపాయలు వెచ్చించి ఒక ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చిన ఎన్ఆర్ఐ మాధవరం విష్ణుప్రకాష్ రావు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. సమాజానికి మనం ఎంత తిరిగి ఇచ్చామన్నదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ మాటల్ని అక్షరాలా నిజం చేస్తూ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దంపతులు కీర్తిశేషులు మాధవరం కృష్ణారావు, అండాల్దేవి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారి కుమారుడు అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాధవరం విష్ణుప్రకాష్ రావు, జువ్వాడి శిరీష దంపతులు తమ సొంత ఖర్చులతో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల రక్షణ కోసం నూతన కాంపౌండ్ వాల్, అలాగే స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు భారీ ఆర్ఓ ప్లాంట్ను నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కాంపౌండ్ వాల్ మరియు ఆర్ఓ ప్లాంట్ తదితర అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. తిమ్మాపూర్ జస్టిస్ జువ్వాడి శ్రీదేవి స్వగ్రామం కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన స్వగ్రామంలో ఎన్ఆర్ఐ విష్ణుప్రకాష్ రావు కుటుంబం చేస్తున్న సేవల్ని కొనియాడారు. విద్యాభివృద్ధికి దాతలు ఇలాగే ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ బుడుమజ్జి సత్యప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ఎన్ఆర్ఐలు కూడా చేయూతనివ్వడం అభినందనీయమని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వేదికపై అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా సభ్యుల సందడి ప్రత్యేకంగా కనిపించింది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా, ఆటా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ శ్రీ సతీష్ రెడ్డి, ఇతర ఆటా కార్యవర్గ సభ్యులు హాజరై దాతల్ని సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, సంగనబట్ల దినేష్, జిల్లా విద్యా అధికారి కె రాము ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంతో మంది స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామసీమలో జరగాలని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు ధీటుగా ఎదగాలని కోరుకుందాం. కొలిగూరు న్యూస్, హైదరాబాద్.